హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ప్రతి ఒక్కరూ నేర్చుకో యాప్ గురించి మేము అలా సక్సెస్ అయ్యాం ఇలా సక్సెస్ అయ్యామని చెప్తున్నారు కదా. మనం కూడా సక్సెస్ అవుతామా లేదా అని నేను ఈ నేర్చుకో యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ ఈ నేర్చుకో యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీ నేమ్ ఇవ్వండి. మీ నేమ్ ఇచ్చిన వెంటనే ₹1 పేమెంట్ చేయమని అడుగుతుంది అనమాట. ₹1 పర్ 7 డేస్కి ఫ్రీ అనమాట. జస్ట్ మీరు చూడడానికి ఒక 7 డేస్ ఫ్రీగా ₹1 పే చేయాలి. పే చేసిన తర్వాత నుంచి 7 డేస్ తర్వాత ఆటోమేటిక్గా ₹200 పేమెంట్ జరిగిపోతూ ఉంటుంది. మీరు ఒకవేళ ఆటోపేని ఆపేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో ఆటోపేని ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా అసలు విషయం ఏంటంటే ఈ నేర్చుకో యాప్లో మనం బిజినెస్లు చేయొచ్చా, యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చా, ఏమేమి ఏంటి అది ఇది అసలు ఈ యాప్ గురించి అసలు చెప్పిన వాళ్ళు చెప్పినట్టే ఉన్నారు. నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇందులో ఉన్నాయి. ఇది పలానా చేస్తే సక్సెస్ అవుతాం, ఇట్లా చేస్తే సక్సెస్ అవుతాం, ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది, లేదని నేను అనట్లేదు. బట్ ఏంటంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే పర్టికులర్గా మనం మనీ పెట్టుకుని దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఏం చెప్తున్నారు ఏంటి అని తెలుసుకోవాల్సినంత అవసరం మనకి లేదనిపించింది. ఎందుకంటే నేను చూశాను, నేను 7 డేస్ దీన్ని వాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సేమ్ కంటెంట్ యూట్యూబ్లో చెప్తున్నారు. సేమ్ ఉంది, ఇది చేయండి ఇది చేయండి, ఇలా చేస్తే మీరు సక్సెస్ అవుతారు, ఇలా చేస్తే మీరు సక్సెస్ అవుతారు అని సేమ్ యూట్యూబ్లో చెప్తున్నారు. ఇదే సేమ్ని కాకపోతే ఏంటంటే నేర్చుకో యాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్టాఫ్, సో వాళ్ళు కొంచెం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు నేర్చుకో యాప్ జస్ట్ ఆ యాప్లో వర్క్ చేసే వాళ్ళు చెప్తున్నారనమాట. కొంచెం సేమ్ కంటెంట్ అనమాట. ఇందులోనూ మనకు దొరికేది సేమ్ కంటెంట్. నాకైతే అదే అనిపించింది. ఇప్పుడు నేను కూడా ఎలా చేయాలి ఇది అంటే మీరు పలానా హ్యాష్ట్యాగ్లు ఇవ్వండి, మీరు పలానా టైంకి పెట్టండి, ఇలా చేయండి సేమ్ యూట్యూబ్లో ఏదైతే చెప్తారో ఈ నేర్చుకో యాప్లో కూడా అదే చెప్తారు. నాకైతే అదే అనిపించింది. దీనికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదనిపించింది. అండ్ కొంతమంది బాగానే చెప్తున్నారు, చెప్పట్లేదని నేను అనట్లేదు, కాకపోతే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.